ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహమ్మారి మళ్లీ కబలిస్తుంది. వంకలు తిరిగిన అవయవాలు, నడ్డి విరిగి మంచానికి పరిమితమైన బతుకులు, వెరసి వేల కుటుంబాలు ఫ్లోరైడ్ విషపు నీటితో జీవోత్సవాలుగా మారుతున్నారు. ఫ్లోరైడ్ భూతం మళ్లీ విస్తరించడంతో ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారనే వాదన వినిపిస్తుంది. నేటి పారుదల శాఖ క్షేత్రస్థాయిలో చేసిన అధ్యయనంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 18 మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉందని నిర్ధారించడం సంచలనం కలిగించింది. కొన్ని వేల కుటుంబాలు ఫ్లోరైడ్ భూతానికి బలై నడవలేక, ఉపాధి లేక, వైద్యానికి ఖర్చులు లేక నరకయాతన పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కాళ్ళు చేతులు వంకరగా పోయి కనిపిస్తున్న మనుషులను చూస్తే హృదయం కరిగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిబంధనల ప్రకారం నీటిలో 1.5 ppm ఫ్లోరైడ్ ఉంటే అది ప్రజలు తాగడానికి అవకాశం ఉంటుంది. తాజా అధ్యయనం ప్రకారం నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ppm స్థాయి భూగర్భ జలాల్లో 10 ppm కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దేశంలో అత్యధికంగా ఫ్లోరైడ్ నమోదయ్యే మునుగోడు నియోజకవర్గం నుంచే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రారంభించింది. ఫ్లోరైడ్ కేసులు గత కొన్నాళ్లుగా నమోదు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నట్లు తేలుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రామాల్లో తాగునీటికి తిరిగి భూగర్భ జలాలపైనే ఆధారపడడంతో భవిష్యత్తులో పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందన్న వాదన వ్యక్తమవుతుంది. ఈ అధ్యయన వేదికను నీటిపారుదల శాఖ అధికారులు SLBC సమీక్ష సందర్భంగా మంత్రులకు నివేదించారు. 23 మండలాల్లో ఆందోళనకరం. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని 73 మండలాలకు గాను 23 మండలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నార్కట్పల్లి, మర్రిగూడ మండలాల్లోని చాలా ప్రాంతాల్లో 5 ppm కంటే ఎక్కువగా, చింతపల్లి, చండూరు, మునుగోడు, నారాయణపూర్, చిట్యాల, కట్టంగూరు, కేతపల్లి, కనగల్, డిండి, దేవరకొండ, నాంపల్లి, గుర్రంపోడు, చండూరు, నల్గొండ, తిప్పర్తి, చౌటుప్పల్, వలిగొండ, బీబీనగర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ 5 ppm నుంచి 2 ppm వరకు ఉన్నట్లు తేలింది. అవగాహన కార్యక్రమాలు అత్యవసరం. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు బోరు, బావుల వంటి భూగర్భ జలాలపై ఆధారపడకుండా కృష్ణా నీటి పథకాల ద్వారానే దాహార్తిని తీర్చుకునేలా అధికార యంత్రాంగాలు మరింత సన్నద్ధం కృషి చేయాల్సి ఉంది. ప్రజలు భూగర్భ జలాలు తాగితే ఎలా ఫ్లోరైడ్ సోకుతుందో చెప్పడంతో పాటు కేవలం ఉపరితల నీటినే ఉపయోగించడం ద్వారా, ఉదాహరణకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోని నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేయడం ద్వారానే ఫ్లోరైడ్ను తగ్గించడానికి వీలవుతుందని నిపుణులతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సి ఉంది. ఇంకుడు గుంతలు, విచ్చలవిడి బోర్ల వాడకం నియంత్రణ, చెక్ డ్యాంల నిర్మాణం లాంటిపై యంత్రాంగం, ప్రభుత్వాలు దృష్టి సారించాలని కేంద్రీయ భూగర్భ జల మండలి సైతం ఇటీవలే పలు సూచనలు చేస్తోంది. ప్రభుత్వాలు ప్రతిష్టమైన చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.